తులం బంగారం 2,00,000 రూపాయలు అవుతుందట. ఆహ్, ఇప్పుడు 5,000 రూపాయలు ఔన్స్ బంగారం ఉంటే 7,000 దాకా వెళ్తుందట. ఇది జరగబోతున్నటువంటి అతి పెద్దదైనటువంటి. బంగారం అనేది ఇక ఇప్పటికే చాలా మంది కొనడం మానేశారు. ఎందుకంటే భారీగా పెరిగితే బంగారం అనేది ఇదివరకు ఇదుండేయి మన ప్రత్యేకమైనటువంటి ముత్యాలు గావచ్చు, లేపోతే ప్రత్యేకంగా ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజాలు. వాటితో వాడేటటువంటి కాస్త మానేశారు జనం. ఎందుకనంటే అంతంత డబ్బులు పెట్టలేక. ఇప్పుడు బంగారం ఎఫర్డబుల్ రేంజ్‌లో ఉంది. దీనికి స్థిరత్వం ఉంది గాబట్టి అంటే 1000 పెరుగుతదే గాని తగ్గదు గదా! అన్నటువంటి దాంతో. ఇప్పుడు కొనుగోలు చేస్తున్నారు. డబ్బులు ఎక్కువుంటే కొంటున్నారు తప్పించి, ఖచ్చితంగా కొనాలన్నటువంటి కాన్సెప్ట్ తగ్గిపోయింది. భారీ ఎత్తున డౌన్ అయింది కొనుగోలు. కానీ రేటు మాత్రం తగ్గదట. అంతర్జాతీయ పరిణామాల ఇంపాక్టా ఏంటనేది తెలీదు గానీ, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంకులే బంగారం కొనిబడేస్తున్నాయి. కాబట్టి బంగారం అనేటటువంటిది ఒక ప్రీషియస్ మెటల్ అన్నటువంటి కాన్సెప్ట్‌తో కొనేస్తున్నారనమాట. ఇది కాస్త ఇప్పుడు విపరీతమైనటువంటి ధర పలుకుతున్నది. ఇప్పటికే రూ. 1,54,000 క్యారెట్. 1,50,000 దాకా 22 క్యారెట్లు. వెండి 3.5 లక్షలకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇంకా పెరుగుతది. ఏడాది ఎండింగ్‌కి అన్నటువంటిది వీళ్ళు చెప్పుకొస్తున్నటువంటి లెక్క. దాదాపుగా రాబోయేటటువంటి రోజుల్లో $7,000 దాటే ఛాన్స్ ఉందట. లండన్ బులియన్ అసోసియేషన్ వాళ్ళు వేస్తున్నటువంటి అంచనా.